హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్స్ సెంటర్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం హర్ష సాయి ఈ మధ్య ఎందుకు కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నాడు అండ్ హర్ష సాయి ఎందుకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు అండ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం రైట్ ఆర్ రాంగ్ అనేది అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ముందుగా హర్ష సాయి వచ్చేసరికి అయితే ఒక బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అరౌండ్ 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు తనకైతే. సో ఒక పెద్ద స్టార్ లాగానైతే మనం చూడొచ్చు యూట్యూబ్లో. తను ఏం వీడియోస్ చేస్తాడో మనందరికీ తెలుసు. డబ్బు లేని వాళ్ళకైతే కొంచెం సపోర్ట్ కింద డబ్బులు అయితే పంచుతూ ఉంటాడనమాట. అండ్ తనైతే చాలామందికి అయితే చాలా చేశాడు. అండ్ ఒక ఫార్మర్స్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఫలక్నామా ప్యాలెస్కి తీసుకెళ్ళడం కానివ్వండి, పెట్రోల్ బంక్ కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. బట్ అవన్నీ అయితే తన మనీతోనే చేశాడు. ఎక్కడ కూడా రూమర్స్ అయితే రాలేవు, ఎక్కడ నెగిటివ్ కూడా రాలేదు. సో ఇంత పెద్ద స్కేల్లో చేస్తున్నప్పుడు ఎక్కడ నెగిటివ్ రాకపోవడంతో తను చేసేవన్నీ రియల్ అయితే అందరు నమ్ముతున్నారు. అండ్ తను కూడా ఓపెన్గా చెప్పారు, మీరు వెళ్ళి ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఫ్రీ పెట్రోల్ కానివ్వండి, ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళి కూడా కనుక్కోండి, ఇలా అన్నాడనమాట. తనైతే ఓపెన్గా చెప్పాడు. ఒకవేళ పెట్రోల్ బంక్ అనేది తప్పు అనుకుంటే, మనము అవంతా స్క్రిప్ట్ అదే అనుకున్నా, మేబీ ఒక్కళ్ళిద్దరికన్నా ఫేస్ అయి ఉంటుంది కదా, వెళ్తారు అక్కడ ఏం లేదు అన్నప్పుడు వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు కదా. సో అలా నెగిటివ్ అయితే ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. సో తను డబ్బులు పెట్టేది జనాలకైతే అది మాత్రం వాస్తవమే అని చెప్పొచ్చు. ఇప్పుడు తను ఎందుకు బెట్టింగ్ యాప్స్ది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, తన వీడియోస్ అనేవి చాలా డిలేగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందంటే, మొన్న నాన్ వెంచన బయస్ అని యాదో వార్ చేసుకున్నప్పుడు బయస్ అని యాదో అయితే నేను ఒక్కనే ప్రమోట్ చేస్తున్నాను అన్నారా. బిగ్ నేమ్స్ అయితే బయటికి తీశారనమాట. లైక్ హర్ష సాయి ప్రమోట్ చేయట్లేదా, హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ ప్రమోట్ చేయట్లేదా, ఇలా చాలామంది ప్రమోట్ చేసినప్పుడు నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని అయితే తీశాడు. అప్పుడు హర్ష సాయి బిగ్ నేమ్ కాబట్టి అక్కడ నాన్ హేటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ అయితే రెచ్చిపోయారనమాట. సో అప్పటి నుంచి తన పేరు అనేది మొత్తం కాంట్రవర్సీకే సరిపోయిందనమాట. ఈ కాంట్రవర్సీస్ జరుగుతున్నప్పుడు పెద్ద యూట్యూబర్స్ అందరు పిలిచి ఇంటర్వ్యూస్ అడుగుతారు కాబట్టి, రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే హర్ష సాయి ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట. దాంట్లో మీరెందుకు ప్రమోట్ చేస్తున్నారని ఒక క్వశ్చన్ అడిగింది ఇంటర్వ్యూయర్. బట్ తను అయితే అంటే ఒక మంచిగా అని చెప్పొచ్చు, పాయింట్ టు బి నోటెడ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు టిక్టాక్ చాలామంది వాడారు, కానీ అది బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వాడలేకపోతున్నారు. ఈవెన్ ఏపీకెళ్ళి వాడి అది వాడినా చాలా లెంతీ ప్రాసెస్ అయిపోయింది. దానికి ఆల్టర్నేటివ్ చాలా వచ్చేసినాయి, అది పక్కన విషయం. కానీ టిక్టాక్ అయితే మనం వాడలేకపోతున్నాం. బట్ బెట్టింగ్ యాప్స్ ఎందుకు మనం వాడగలుగుతున్నాం? ఇంత గవర్నమెంట్ సిస్టమ్ వాడొద్దు అని చెప్పి తనే బ్యాన్ చేయొచ్చు కదా అని అయితే అన్నాడనమాట. అది కూడా నిజమే కదా, గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా అనిపించింది. బట్ అదైతే సెకండరీ విషయం, బ్యాన్ అయితే చేయట్లేదు కాబట్టి. అండ్ చాలా మాటికి అయితే బ్యాన్ చేసింది, కొన్నిటికి పర్మిషన్స్ కూడా ఉన్నాయి. డ్రీమ్ లెవెల్ కానివ్వండి, మై లెవెల్ సర్కిల్ కానివ్వండి, ఇవి పాపులర్. అండ్ ఇవి దీంట్లో డబ్బులు కూడా అంత తొందరగా రావన్నమాట. కొంచెం స్కిల్ అనేది ఇంపార్టెంట్. కానీ 1 విన్ కానివ్వండి, కిలాడి 55 కానివ్వండి, ఇవన్నీ ఇల్లీగల్గా సంపాదించే డబ్బులు. అండ్ పోగొట్టుకోవడం కూడా చాలా అలాగానే ఉంటుంది. హర్ష సాయి ఏమన్నాడంటే, నా దగ్గరకు వచ్చే మనీ, నా దగ్గరకు వచ్చే బడ్జెట్ అది నా ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. అండ్ నా కండిషన్స్ ఏమి ఉండవు. అండ్ నాకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా లేదు. అండ్ నేను లింక్ కూడా పెట్టను. ఈ 4 కీ పాయింట్స్ చెప్పాడు. ఒకవేళ నేను చెయ్యకపోతే నా అమౌంట్ అనేది 10 మందికి డిస్ట్రిబ్యూట్ అయ్యి 10 మందికి ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్తుంది. సో 10 మందిలో ఒక 8 మందన్నా చేస్తారు కదా. సో నేను అందుకే నేనే చేస్తున్నాను. బట్ నేనైతే ఎక్కడ టెలిగ్రామ్లోకి వెళ్ళి ఆడమని చెప్పట్లేదు, నేను ఎక్కడ లింక్ ఇవ్వమని కూడా చెప్పట్లేదు. సో నేను లింక్ కూడా ఎక్కడైతే పెట్టట్లేదు. సో నేను చేస్తున్నాను, బట్ ఏదో ఇన్కమ్ కోసం జనరేట్ చేయడం కోసమే చేస్తున్నాను. బట్ అంతే కానివ్వండి, వాళ్ళని ప్రమోట్ చేయడానికి టెలిగ్రామ్లో గ్రూప్ చేసి టెలిగ్రామ్లో 500 ఇచ్చి ఆడండి ఇలా రిజిస్టర్ చేసుకుంటే 500, ఇలా నేనేం చేయట్లేదు కదా అని అన్నాడు. నేను వచ్చే డబ్బులని కూడా నేను మళ్ళీ జనాలకే పంచుతున్నాను, నేనేం ఆస్తులు బిల్డింగ్లు ఏం సంపాదించుకోవట్లేదు కదా. ఆఫ్కోర్స్ ఉన్నా కానివ్వండి, నేను వచ్చిన డబ్బుల్ని కూడా జనాలకే పంచుతున్నాను కదా ఇన్ని విధాలుగా. సో నాకు ఒక సైడ్ అంటే ఒక ఇన్కమ్గా జోర్స్గా నేనైతే చూస్ చేసుకున్నాను. అంతే కానివ్వండి, నేనేం టెలిగ్రామ్ గ్రూపులు ఇవన్నీ ఏం క్రియేట్ చేయట్లేదు. ఒకవేళ నేను వదిలేస్తే చిన్న యూట్యూబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు అండ్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయమంటారు అండ్ ఫ్రీగా సైన్అప్ చేస్తే 500 బోనస్ అని ఇస్తారు. ఇలా రకరకాల కండిషన్స్ అయితే పెడతారు. నాకైతే కండిషన్స్ పెట్టలేరు కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను అని అయితే అన్నాడనమాట.
సో అది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే అనిపించింది. అండ్ నేను చెక్ చేసినప్పుడు ఎక్కడైతే లింక్స్ లేవు, టెలిగ్రామ్ గ్రూప్ అస్సలు లేదు. సో పాయింట్ టు బి నోటెడ్ అన్నట్టుగా అయితే నాకైతే అనిపించిందనమాట. ఇంటర్వ్యూలో అయితే చాలా విషయాలు అయితే డిస్కస్ చేశాడనమాట. లైక్ ఎందుకు మన ఇండియన్స్ ఏ మూల నుంచైనా మన బెట్టింగ్ యాప్స్ దగ్గరికి వెళ్తున్నారు, అండ్ మనీ మన అకౌంట్లో పడుతున్న బిగ్ అమౌంట్స్ పడుతున్నాయి, అండ్ ఇవన్నీ ఎందుకు బ్యాన్ అవ్వట్లేదు అంటే, ఇది బ్యాన్ చేయాలంటే చాలా థ్రెట్స్ అనేవి ఉంటాయి. సో అందుకే బ్యాన్ అయితే చేయరు, చాలా కష్టము. ఒకవేళ గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉంటే ఈజీగా బ్యాన్ అయితే చేసేయచ్చు, బట్ అదైతే కష్టము, చేయలేదు అని అయితే అన్నాడనమాట. సో ఇన్ని విధాలుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు కాంట్రవర్సీస్ని క్లియర్గా. సో నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, బట్ ఎక్కడో చిన్నగా కొడుతుంది. బెట్టింగ్ యాప్స్ని కాకుండా వేరేని ప్రమోట్ చేస్తే బెటర్ అని. ఎందుకంటే వేరే స్కిన్ ప్రోడక్ట్స్ కానివ్వండి చాలా ఉంటాయి. సో అవి ప్రమోట్ చేసుకుంటే బెటర్. ఈ బెట్టింగ్ యాప్స్ ఈ కాంట్రవర్సీలో ఎందుకు మన హర్ష సాయికి. సో హర్ష సాయి ఎంతమందికి సపోర్ట్ చేస్తారో అయితే కింద హర్ష సాయిని అయితే కామెంట్ చేసేయండి. సో నేనైతే అటు ఇటు కాకుండా అయితే చెప్తున్నాను. సో ప్రమోట్ చేయడం తన ఇష్టం, బట్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అదైతే నాకైతే నచ్చలేదు అని చెప్తున్నాను. అండ్ ఇంకోటి తను ఏం చెప్పాడంటే, గవర్నమెంట్ అప్రూవ్ చేసిన బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేస్తున్నాను, ఇల్లీగల్ అయితే నేను అసలు ప్రమోట్ చేయట్లేదు అన్నాడు. అది కూడా కరెక్టే అనిపించింది, ఎందుకంటే పరిమ్యాచ్ అనేది అఫీషియలే.